అందరూ ఎక్కువగా ఎదురు చూస్తుంది పవన్ కళ్యాణ్ గారి గురించి. మరి ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. మరి ఆయనకి శ్రీ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆయన విజయ అపజయాల గురించి కొంచెం తెలియజేయండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి జాతకం పేరు మీద చూస్తున్నాము, ఇది పర్టికులర్గా జాతకం కాదు. కాబట్టి ఆ అక్షరం మీద మనం చూస్తున్నాం కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, అతని నక్షత్రం మనకు తెలియదు. ఉత్తర నక్షత్రం అయింది అతని, ఉత్తర ఫల్గుని అంటే ఎటు తిరిగినా కానీ జయం కలిగించేటువంటి నక్షత్రం అది. పర్సనల్గా అతని యొక్క జాతకం ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి కన్యా రాశి వారికి ఏదైతే ఫలితం చెప్పామో అటువంటి ఫలితం అతను ఎదుర్కొంటాడు. అంటే పూర్తిగా బంధువుల మీద కానీ సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో కానీ ఎక్కువగా అతను చొరవ చూపించకుండా ఉంటూ ఉంటాడు. మొదటిగా అతనికి చెప్పేది వ్యవహారం, ఆ యొక్క జాతకానికి చెప్పేటువంటి వ్యవహారం ఏంటంటే రాజకీయ పరంగా ఏ నిర్ణయం అయినా కానీ సొంత నిర్ణయం తీసుకొని అది పబ్లిక్ ముందర పెడితే సమయం లేదు. ఇప్పుడు అవన్నీ చేయడానికి కూడా సమయం లేదు. ఇంకా ప్రశ్న 6 నెలల ముందు అడిగినా కానీ అతను ఎలా చేసినా కూడా మనం చెప్పుకునేవాడు. సమయం లేదు, పరిష్కారం కూడా సమయం లేదు. కాబట్టి ఏ పరిష్కారమైనా కానీ అతని పబ్లిక్ ముందర అతని ఆలోచనలు పెట్టి అతని ఆలోచన ఏంటి, అతని మనస్తత్వం ఏంటి, అతను చేయగలిగినటువంటి పని ఏమిటి, ఏమి చేస్తే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క పాలించేటువంటి స్థితిగతులు ఆ యొక్క ప్రజలకు ఉన్నదా లేదా అనేటువంటి నాడి తెలుసుకొని కుడికాలు ముందరి వేసి అడుగులు వేస్తే కనుక అతనికి జయం అనేది కలుగుతుంది. నక్షత్ర ప్రకారంగా అతనికి పూర్తిగా బలం అనేది ఉంది. కొద్దిగా శాతం అనేది జన వ్యతిరేకము లేకుంటే అక్కడ అధికారుల వ్యతిరేకము ఉంది తప్ప మిగతా విషయాలన్నీ కూడా అతనికి బలంగా ఉన్నాయి. ధన్యవాదాలు గురుగారు.